వెల్కమ్ టు పార్ట్ 3 ఆఫ్ మై వ్లాగ్ ఇన్ గోవా. సో, గోవాలో నేనైతే వెళ్ళి ఫోటోషూట్ చేయించుకున్నాననమాట. ఈ డెకరేషన్ అంతా గూడా నేనే చేయించుకున్నాను. అండ్ ఐ హావ్ దిస్ బ్యూటిఫుల్ కెమెరామన్ ఫర్ మీ. సో, కెమెరా వుమెన్ ఫర్ మీ. అండ్ ఆమె తీసింది నాకు చాలా చాలా నచ్చాయన్నమాట. అండ్ లాస్ట్‌లో అక్కడ ఫైర్ వర్క్స్ గూడా జరిగాయి. ఇవన్నీ నేను ఇక్కడ చిన్నగా చూపించాను గదా! ఇప్పుడు మనం డీటెయిల్డ్‌గా చూద్దాం. పదండి వీడియోలోకి. అండ్ మీరు ఒకవేళ పార్ట్ 2, పార్ట్ 3 చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఎందుకంటే వాటిలలో గూడా చాలా విషయాలున్నాయి గాబట్టి. అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ సోలో ట్రిప్. సో, మిస్ అవ్వకుండా అన్ని పార్ట్స్ చూడండి. ఇంకా పార్ట్స్ కూడా రాబోతున్నాయి. అండ్ ఈ ట్రిప్ వచ్చేసి గోవా ట్రిప్ మొత్తం నన్ను నేను ప్యాంపర్ చేసుకోవడానికే. సో, నేను నా కోసం డేట్ సెటప్ చేయించుకున్నాను. అండ్ దిస్ ఈస్ ఫర్ ఎ సింగిల్ పర్సన్. అసలు వాళ్ళైతే షాక్ అయిపోయారు. "సింగిల్ పర్సన్‌కి డేట్ సెటప్ చేయాలా మేడం" అని అంటే, "అవునండి. నాకొక్కదానికే మీరు ఎంత చేస్తారో అంతే చేయండి. ఒక్క పర్సన్‌కి ఎలా చేయగలుగుతారో అలానే చేయండి" అని చెప్పాను. అండ్ వాళ్ళు కూడా ఎక్స్‌ట్రా కేర్ తీసుకొని నాకిలా ఓషన్ ఫేసింగ్‌లో చాలా బ్యూటిఫుల్‌గా రెడీ చేసి ఇచ్చారు. అండ్ వాళ్ళు కూడా చాలా మెచ్చుకున్నారు. ఇలా మన కోసం మనం చేయడం అనేది చాలా మంచి ఆలోచన మేడం. అందుకే మీకోసం చాలా స్పెషల్‌గా రెడీ చేశాము అని చెప్పారు. ఐ యామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ హ్యాపీ విత్ ద డెకరేషన్. అండ్ మీరు ఒకవేళ నా ఇంటిది వీడియో చూసుంటే మాత్రం ఈ డెకరేషన్ చూసి వచ్చే నేను ఇంటి దగ్గర చేశాను. అంత నచ్చిందన్నమాట నాకు ఈ డెకరేషన్. సో, మీరు ఎంజాయ్ చేయండి. సో, చూసారు గదా! నా ఆనందానికైతే అసలు అద్దుయే లేదు. అసలు నేను చాలా 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 నచ్చింది. చూసాను. నేను చూసాను. నేను డెకరేషన్ చూసి ఓకే చేశాను. కానీ దాన్ని ఇట్లా లైవ్‌లో చూస్తుంటే అదేదో నాకు 'ఆలిస్ ఇన్ వండర్‌లాండ్‌లో' డ్రీమ్ వరల్డ్‌లోకెళ్ళిన ఫీలింగ్ వచ్చేసింది. అంత బ్యూటిఫుల్‌గా ఉంది. నేను చెప్పలేను మాటల్లో. అండ్ ఫుడ్ కూడా ఎంత టేస్టీగా ఉందో ఈ ఫుడ్‌ని గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను చూడండి. యమ్మీ ఉంది ఇది. ఏంటో నాకు అర్థం కావట్లే కానీ మయోనీసే టేస్టీ ఉంది. ఇది కొంచెం ఆరెంజ్ ఉన్నట్టుంది ఇందులో. ఇలా కట్టా టేస్ట్ వస్తుంది. అండ్ లెట్స్ గో ఇన్ టు ద ఫిష్. సో ఇది ఫిష్. సో ఫస్ట్ అయితే ఉట్టిగా ట్రై చేస్తా. ఎలా ఉందో చూడాలి. ఓ వెల్ కుక్డ్. ఏమో టేస్టీ ఉంది.
బాజల్ ఫిష్ ఏమంటే టేస్టీ ఉంది. ఇందులో ఉంది ఆరెంజ్, తెలుస్తుంది టేస్ట్, అస్సలు తీయగలేదు, ఫ్లేవర్ ఉంది. దీంతో బాగుంది. ఇంకా I want to try this. ఫోన్తో పట్టుకొని తినడం చాలా కష్టంగా ఉంది. యాక్చువల్లీ ఇది ఉట్టి కన్నా దీంతో బాగుంది, ఇది ఉట్టిగా బాగుంది. ఈ వీడియోలో కావాలనే చాలా తక్కువ వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఎందుకంటే మీరు ఆ బీచ్ సౌండ్ వినాలి అని అనుకున్నాను. మీరు ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో, నేనైతే ఇలా ఎంటర్ అవ్వగానే నా కెమెరా వుమన్ నన్ను చూసి చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నారు. మీ మీ మేకప్ కానీ, మీ ఐ మేకప్ కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది అని అన్నది. నేనైతే చాలా ఖుషి అయిపోయాను. సో, మీకెలా అనిపించింది నా మినిమల్ మేకప్ కింద కామెంట్స్‌లో పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను చాలా ఖుషి అయిపోతాను. సో, ఈ బ్యూటిఫుల్ లేడీ అన్నమాట నా కెమెరా వుమన్. కానీ మేము షూట్ చేసిన వీడియోస్ ఏవి ఇక్కడ పెట్టలేదు. ఎందుకంటే దానికే సెపరేట్ వీడియో అవుతుంది. సో, నెక్స్ట్ పార్ట్ వచ్చేసి నా ఫోటో షూట్ గురించి ఉంటుంది. సో, మిస్ అవ్వకుండా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ నేను కొన్ని ఫోన్‌లో తీసిన వీడియోస్ రాబోతున్నాయి. సో, చూడండి ఎలా ఉందో చెప్పండి. అండ్ నెక్స్ట్ ప్రొఫెషనల్ కెమెరాతో ఉన్న వీడియో నెక్స్ట్ రాబోతోంది. అండ్ నా డే ఇలాంటి బ్యూటిఫుల్ ఫైర్ క్రాకర్స్‌తో ఎండ్ అయింది. అండ్ ఐయామ్ రియల్లీ హ్యాపీ నా కోసం నేను ఇదంతా చేసినందుకు. అండ్ ఐ థింక్ ఐ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. అండ్ ఫోటోషూట్ కూడా చూడండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేను. అండ్ ఇక్కడ కొన్ని వీడియోస్ యాడ్ చేశాను, కొన్ని ఫోటోస్ కూడా. బట్ ఇది చిన్న స్నిప్పెట్ మాత్రమే. అండ్ మిగతాయి మాత్రం నెక్స్ట్ వీడియోలో చూడాల్సిందే. సో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.